ఈరోజు మరి ఒక మంచి సంగతి బైబిల్లో నుంచి నేర్చుకుందాము. దేవుడు ఇచ్చిన మరొక నూతన సంవత్సరం నిన్నటి దినాన్న ప్రారంభమైంది. 365 రోజులు మరి ఈ సంవత్సరంలో మనం ఉండబోతున్నాం. దేవుడు ఇచ్చిన ఈ కాలం మనిషికి, ఈ కాలంలో మనిషి ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఎందుకొరకు నరులకు దినాలను దేవుడు ప్రసాదిస్తున్నాడు, ఎందుకొరకు నరులకు దేవుడు ఆయుష్కాలాన్ని ప్రసాదిస్తున్నాడు. నిన్నటి ప్రసంగం మీరు విన్నారు. కాలాన్ని, సంవత్సరాలను దేవుడు తన కష్టంతో ఇస్తున్నాడు. దేవుడి కష్టం లేకపోతే మనుషులకు కాలం అనేది రావటం లేదు అన్నది నిన్నటి దినాన మీరు విన్నారు. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ దినాలు, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం గురించి ఒక మాట బైబిల్లో దేవుడు రాశాడు. ఈరోజు మన ప్రసంగం అంతా ఆ ఒక్క మాట. యోబు గ్రంథం 7వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ తెరచుకుని చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం. దయచేసి అందరూ బైబిల్ తెరచి చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నారు. పాత నిబంధనలో 425 పేజీలో ఈ మాట ఉంటుంది. నూతనంగా వచ్చిన వాళ్ళు దయచేసి, మా దగ్గర ఏంటంటే ప్రతిదీ బైబిల్లో నుంచి చూపించాలి, ప్రతిదీ బైబిల్లో నుంచే నేర్చుకోవాలి, అప్పుడే మీరు దైవజ్ఞానంలో ఉన్నట్టు. కనుక ప్రతి మాట మీరు బైబిల్లో చూసుకోవాలి అన్న సంగతి మాత్రం మర్చిపోకండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. భూమి మీద నరుని యొక్క కాలము యుద్ధకాలము కాదా? వానికి ఇవ్వబడిన దినములు కూలివాని దినముల వంటివి కావా? ఏమండి, జాగ్రత్తగా విందాం. దేవుడి మాట మనిషి జీవితానికి చాలా అవసరం అండి. ఈరోజు మనిషి దేవుడికి దూరమై, దేవుడి వాక్యానికి దూరమై, దేవుడి యొక్క మనసుకు దూరమై బ్రతకడానికి గల కారణం, దేవుడు భూమి మీద ఇస్తున్న దినాల వెనుక, వస్తున్న కాలం వెనుక ఇస్తున్న దేవుడి ఆలోచనలు ఎరగకపోవటం వల్లనే మనుషులు దేవుడికి దూరంగా జీవిస్తున్నారు, మనుషులు దేవుడికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవుడు కాలం గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద నరుని కాలము అన్నాడు. చూడండి, భూమి మీద నరుని కాలము అన్నాడు. ఆ కాలాన్ని గంటలలో, నిమిషాలలో, దినాలలో, వారాలలో, నెలలలో, సంవత్సరాలలో లెక్క పెట్టుకుంటున్నారు. భూమి మీద నరుడికి ఇవ్వబడిన కాలం ఏదైతే ఉందో ఆ కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు భూమి మీద నరుడికి కాలాన్ని ఇచ్చింది అంట. దేని కొరకంట? యుద్ధకాలము కాదా అన్నట్టు. అంటే నరుడు ఏం చేయడానికి ఇచ్చాడంట? ఏం చేయడానికి చెప్పండి? అందరి బైబిల్లోనే ఉందా? రైట్. ఏ యుద్ధానికి వెళ్దాం చెప్పండి. ఏ యుద్ధానికి వెళ్ళడానికి ఇచ్చాడు? ఏ యుద్ధం చేయాలి? భూమి మీద నరుని కాలము ఏ కాలం అంట? యుద్ధకాలం. బైబిల్లో దేవుడు చెప్పాడు. సో ఏం యుద్ధం చేద్దాం? ఇప్పుడు ఏ యుద్ధం గురించి రాయించుంటాడో ఆలోచించండి. యుద్ధాల గురించి మీకు తెలుసు కదండి. రాజులు జరిగించిన యుద్ధాలు, చక్రవర్తులు జరిగించిన యుద్ధాలు, రాష్ట్రం పైన రాష్ట్రం జరిగిస్తున్న యుద్ధాలు, దేశం పైన దేశం జరిగిస్తున్న యుద్ధాలు, భౌతిక యుద్ధాలు, భౌతిక దాడులు, రాజ్యకాంక్ష, అధికార కాంక్ష, పదవీ కాంక్ష, లేదంటే ఆస్తుల కాంక్షతో ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ యుద్ధం జరిగినా దాని వెనకాల ఇవే ఉంటాయి కారణాలు. ఏ ఫైటింగ్ జరిగినా అక్కడ ఇదే ఉంటుంది కారణం. ఏ గొడవ జరిగినా కారణం అక్కడ అదే ఉంటుంది ఖచ్చితంగా. ఎవరి మధ్యలో గొడవ జరిగినా అధికార పిచ్చి, డబ్బు పిచ్చి,
లేదంటే ఏదో ఆశతోనో గొడవలు జరుగుతాయి. యుద్ధాలన్నీ ఈరోజు సమాజంలో జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా ఇటు గురించి జరుగుతున్నాయి. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ భూమి మీద నరుడికి ఇవ్వబడిన కాలం ఏదైతే ఉందో అది యుద్ధకాలం అన్నాడు. కింద వెంటనే అంటున్నాడు, వాని దినములు కూలివాని దినముల వంటివి అనేసాడు. పైనేమో యుద్ధం అన్నాడు, కిందేమో కూలివాని దినాలు అన్నాడు. దేవుని పిల్లలరా, దేవుడు ఎప్పుడూ కూడా వాక్యాన్ని మన కళ్ళ ముందు జరుగుతున్న సన్నివేశాలు, సందర్భాలు, వాటిలో నుంచి జ్ఞానం నేర్పించాలని ఆశపడేది దేవుడి తత్వం అండి. బెస్ట్ టీచర్ ఎవరు అంటే ఈ ప్రపంచానికి టీచింగ్ స్కిల్స్ నేర్పింది ఎవరు అంటే దేవుడే. పిల్లలకి మీరు స్కూల్కి పంపించినప్పుడు వాడికి అమ్మ తెలుసు కానీ ఆ తెలీదు. అందుకే ఆ రాయించడానికి ఎవరు బొమ్మను చూపిస్తారు? అమ్మ అంటారు. వాడికి అమ్మ అంటాడు తప్ప ఆ అనే అక్షరం తెలీదు. కనుక అమ్మను చూపించి ఏ అక్షరం రాస్తారు? ఆ. యాపిల్ పండు తెలుసు కానీ ఏ తెలీదు. ఏ ఫర్ యాపిల్ ఎందుకు పెట్టారు చెప్పండి అక్కడ? వాడికి యాపిల్ తెలుసు, ఏ తెలీదు. అంటే తెలిసిన దాంట్లో నుంచి తెలియంది నేర్పించటమే టీచింగ్ యొక్క విధానం. ఈ విధానాన్ని ప్రపంచానికి నేర్పించిందే దేవుడు. ఎందుకు చెప్తున్నాను అంటే భూమి మీద నీకు ఇవ్వబడిన కాలం ఏదైతే ఉందో నాయనా ఒకసారి యుద్ధం చూడు అన్నాడు. యుద్ధం ఎలా జరుగుతుందో చూడు అన్నాడు. యుద్ధాలు ఎలా జరుగుతాయో నీకు తెలుసు కదా అన్నాడు. అలాంటి కాలం నేను నీకు ఇచ్చిన కాలం అన్నాడు. బాగా వినాలి. భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. అంటే యుద్ధంలో ఒక వ్యక్తి తన కాలాన్ని ఎలా గడుపుతున్నాడో భూమి మీద నరుడు తన కాలాన్ని అలా గడపాలి అంటున్నాడు. యుద్ధం చేసేటప్పుడు ఎలా గడుపుతారు మీరు చెప్పండి? యుద్ధం చేసేటప్పుడు కాలం ఎలా ఉంటుంది? వాడి ఆలోచనలన్నీ దేని మీద ఉంటాయి చెప్పండి? యుద్ధం మీద. ఇంటి దగ్గర ఉన్న భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, ఆ యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళకి ఏమైనా ఉంటాయా? ఉండవండి. యుద్ధం జరిగించేటప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో దేవుడి కొరకు ఇవ్వబడిన కాలం విషయంలో కూడా నువ్వు అంతే స్ట్రిక్ట్గా ఉండాలి. నీ కాలం ఏదైతే ఉందో అది దేవుడి కొరకు నువ్వు యుద్ధం చేసే కాలం అన్నాడు. యుద్ధ రంగంలో దిగాలి అన్నప్పుడు యుద్ధానికి ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు. అలాగే దేవుడు తన కొరకు బ్రతకడానికి ముందుగానే వాక్యం చెప్పాడు. నా దగ్గరికైనా ఎవరైనా వస్తున్నారా? చాలా జాగ్రత్తగా నా దగ్గరికి రండి. వచ్చిన తర్వాత వెనుదిరుగుతానంటే మాత్రం కుదరదు. అంతే కదండి. యేసుప్రభువు చెప్పిన స్ట్రిక్ట్ వార్నింగ్స్ మీకు తెలుసు కదా. నా దగ్గరికి వస్తున్న వాళ్ళ గురించి ఏమంటే మేము అదే బోధ చేస్తామండి. ఎవరిని బతిమాలు రండి, బతిమాలి పని చేయండి, బతిమాలి మీరు దేవుడి దగ్గర ఎవరిని బతిమాలమండి. కారణం ఏంటంటే బతిమాలి ఇవ్వాల్సిన అవసరత లేదు. మీరు దేవుడు పని చేయండి బాబు బతిమాలడాలు ఏం లేవు. చేస్తే అది నీ ఆత్మకు రక్షణ, నీకు పరలోకం వస్తుంది. నువ్వు ఏవేవో కారణాలు చెప్పి దూరంగా ఉంటానంటే అది నీ కర్మ. బతిమాలడాలు ఏమి ఉండవు. కారణం ఏంటంటే భూమి మీద నరుడికి ఇవ్వబడిన కాలం ఏదైతే ఉందో అది నువ్వు దేవుడి కొరకు యుద్ధం చేసే కాలం. యుద్ధ వాతావరణంతో యుద్ధమై ఎలాగైతే జరిగిస్తారో అంత స్ట్రిక్ట్గా అంత క్రమంగా నీకు దేవుడు పనిచేసే కాలం అది. ఆ కాలాన్ని నువ్వు వృధా చేసుకోవటం దేవుడు నీకు పూర్తిగా అర్థం కాకపోవటం. మీరు ఇక్కడ చేయి పెట్టండి. యేసుక్రీస్తుల వారితో ఉండాలనుకున్నప్పుడు, దేవుడిలో నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు, దేవుడి కోసం నువ్వు చెయ్యాలనుకున్నప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో యేసుప్రభువు చెప్తున్న ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. లూకాసు వార్త. యుద్ధంతో ఎందుకు పోల్చాడో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. పద్నాలుగో అధ్యాయం చూద్దామండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూడండి బైబిల్లో. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి, ముందు దేవుడి దగ్గరికి వస్తారు నెమ్మదిగా. ఏవో మాటలు వినేశారు, లేదా ఎవరో రమ్మన్నారు, వచ్చేసారు, బాగుంది. దేవుడి దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత కండిషన్ అప్లై. యేసుక్రీస్తుల వారు అప్లై చేస్తున్న కండిషన్కి లోబడండి. ఏంటంట? ఎవడైనను నా యొద్దకు వచ్చి
తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కానేరడు. అండర్లైన్ చేయండి. నా పని విషయంలో నీకు పైన చెప్పిన కేటగిరీలో ఎవరు అడ్డొచ్చినా, చివరికి నీ ప్రాణం, నీ దేహం అడ్డొచ్చినా, నీ దేహంలో ఉన్న ఆశలు అడ్డొచ్చినా, కోరికలు అడ్డొచ్చినా, బంధువులు అడ్డొచ్చినా, చుట్టాలు అడ్డొచ్చినా వాళ్ళని ద్వేషింపకుంటే, ఏట్రా దేవుడికే అడ్డొస్తావా, దేవుడి పనికే అడ్డొస్తావా, దేవుడికే నన్ను దూరం చేస్తావా అని మీరు తెగించి వాళ్ళని ద్వేషింపకుంటే మీరు నాకు పాత్రులు కానేరు. ఏమంటే బైబిల్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడే చాలామంది బయట ఉన్న మతోన్మాదులు అంటున్నారు, ఏమంటే యేసుప్రభు మరీ మంచోడు కదండి, అందరిని ద్వేషించమంటున్నాడండి అని ఈ వాక్యాన్ని పట్టుకున్నారు వాళ్ళు. నిజంగా కొంతమంది కొత్తగా నూతనంగా ఉంటున్న వారు కూడా అదేంటంటే యేసుప్రభు అందరిని ద్వేషించమంటున్నాడు, ఎప్పుడు ద్వేషించమంటున్నాడు, ఎప్పుడు ద్వేషించమంటున్నాడు, ఎప్పుడు దూరం పెట్టమంటున్నాడు, ఎప్పుడు వదులుకోమంటున్నాడు, ఎప్పుడు దేవుడి పనికి వాళ్ళు అడ్డొస్తున్నప్పుడు, దేవుడికి నిన్ను వాళ్ళు దూరం చేస్తున్నప్పుడు. మీకు మాట్లాడుతాను, తల్లి కానీ తండ్రి కానీ పైన చెప్పాడుగా కుమారుడు కానీ కుమార్తె కానీ, ఈ బంధాలు మీకు వాళ్ళకి ఉండేది ఎంతకాలం చెప్పండి? శరీరం ఉన్నంత కాలం. శరీరం ఎంతకాలం ఉంటుంది? 60-70 సంవత్సరాలు. నువ్వు ఈ బంధం ఏర్పడక మునిపే పరలోకంలో ఉన్న తండ్రికి కుమారుడివి, కుమార్తెవి. ఈ బంధం 60-70 సంవత్సరాల తర్వాత తెగిపోయిన తర్వాత నీ కళ్ళ ముందు మరలా కనపడేది ఎవరు? దేవుడు. మధ్యలో ఏర్పడిన బంధాలు, మధ్యలో ఆగిపోయే బంధాలు పైన చెప్పిన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె. కానీ ఎల్లప్పుడూ తల్లి గర్భంలోకి నిన్ను చేర్చి నీకు అక్కడ రూపమిచ్చి లోకానికి పంపించి తర్వాత నరులారా తిరిగి రండని నిన్ను మరలా హక్కును చేర్చుకోవలసింది పరమ తండ్రి దేవుడు. ఆయనకే ఇవన్నీ నీకు అడ్డొస్తున్నప్పుడు ద్వేషించేంత గొప్ప ప్రేమ నా మీద నీకు లేకపోతే అసలు నువ్వు నాకు పాత్రుడివే కాదు అనేసాడు. చాలామంది రీజన్స్ చెప్తున్నప్పుడు చాలా సిల్లిగా అనిపిస్తాయండి, చాలా చిన్నగా అనిపిస్తాయి. దేవుడు వీళ్ళకి పూర్తిగా ఎక్కలేదు, పూర్తిగా అర్థం కాలేదు అనిపిస్తుంది. కిందకి చెప్తాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి అసలు మతిపోతుంది. 27 మరి ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. అండర్లైన్ చేయండి. దేవుడికి ఎందుకు దూరం అవుతున్నారంటే కారణాలు చెప్తున్నారు. ఇదే సిలువ. నా సిలువ వేసుకోమని లేదు అక్కడ. ఏ సిలువ అన్నాడు? తన సిలువ. నాకో సిలువ ఉంటుంది, నా ఆరోగ్యం సహకరించదు, నాకేవో అప్పులు ఉన్నాయి, నాకేదో కుటుంబ భారం ఉంది, నాకేదో పిల్లలు ఉన్నారు, నాకేదో భార్య ఉంది, నాకేదో ఉన్నాయి. అవన్నీ నా సిలువలు, నా కష్టాలు అవన్నీ. వాటిని భరిస్తూనే నువ్వు దేవుళ్ళో ఉండాలి. అవి పోతాయని మాత్రం ఎక్కడ దేవుడు చెప్పలేదు. దొంగ బోధలు అవి, అబద్ధ బోధలు అవి నమ్మకండి. దేవుడి దగ్గరికి రండి, ఆస్తులు వస్తాయి, దేవుడి దగ్గరికి వస్తాయి, అన్నీ పోతాయి. బైబిల్ ఏం చెప్పిందో తెలుసండి? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధలు స్టార్ట్ అవుతాయని చెప్పింది, పోతాయని చెప్పలేదు. లేని కొత్త బాధలు వచ్చి పడతాయి, లేని కొత్త ద్వేషాలు వస్తాయి, కొత్తగా మీ మీదకి హింసలు వస్తాయి, కొత్తగా మీ మీదకి మాటలు వస్తాయి, కొత్తవి స్టార్ట్ అవుతాయి. దేవుడి పనిని మీరు ఎత్తుకున్నప్పుడు తట్టుకునే తత్వం ఉండాలి, తట్టుకునే మనసు ఉండాలి, తట్టుకుని నిలబడి దేవుడి పనులు చివరి వరకు కొనసాగించేంత ధీమా ఉండాలి దేవుళ్ళో. మీరు నా యొద్దకు వచ్చి నిలబడాలి అంటే పైన లిస్టు చెప్పాడు, వీళ్ళని ద్వేషింపకుంటే మీరు నాకు పాత్రులు కారు. నెక్స్ట్ ఏంటంటే మీకు సిలువ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి ఒక కష్టం ఉంది. ఆ కష్టాన్ని సహిస్తూనే, ఆ కష్టాన్ని భరిస్తూనే, మీ సిలువను మోస్తూనే, ఆ సిలువ పేరు చెప్పి, ఆ కష్టాల పేరు చెప్పి, ఆ బాధ్యతల పేర్లు చెప్పి, ఆ బరువుల పేర్లు చెప్పి నాకు మీరు దూరం అవ్వడానికి కుదరదు. దానిని మోస్తూనే నన్ను మీరేం చేయాలి? వెంబడించాలి. ఆరోగ్యం బాగోట్లేదండి, బాగోకపోయినా తప్పదు, రావాలి, చెయ్యాలి, ఉండాలి. ఆర్థికంగా బాగోలేదండి, తప్పదు, రావాలి, ఉండాలి, ఇవ్వాలి, చెయ్యాలి, అంతే. ఇవి ఎప్పటికీ పోతాయా? పోవండి. 60-70 సంవత్సరాలు మనం బ్రతుకున్నంత కాలం ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, కుటుంబ భారాలు ఉంటాయి. ఏవి పోతాయి చెప్పండి? చనిపోయేంత వరకు ఏవి పోతాయి? ఏవి పోవండి. ఆటల పేరు చెప్పి నువ్వు దూరం అయిపోతున్నావా? దూరం అయిపోతారేమోనన్న భయంతో ఇదిగో ఇది రాసేసాడు ఇక్కడ దేవుడు. మీ సిలువను ఎత్తుకునే, మీ కష్టాలను భరిస్తూనే, మీ శ్రమలను భరిస్తూనే, మీ బాధ్యతలను మీరు నెరవేరుస్తూనే మీరు నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. మీకు ఒకసారి స్టోరీ చెప్పాను కదండి, ప్రసంగంలో చెప్పాను ఒకసారి. పాస్టర్ గారిని ఒక ఆవిడ వచ్చి అడుగుతుంది, అన్నయ్య నాకు పెళ్ళి అవ్వట్లేదు అన్నయ్య, సంబంధాలు అన్నీ పాడైపోతున్నాయి అన్నయ్య,
చెప్పాను కదా ఒకసారి. ఏం చేయమంటారు? గట్టి ప్రార్థన చేయండి అన్న నా కోసం. నిజంగా నమ్మేసాడండి. అమాయకుడు పాస్టర్ గారు గట్టి ప్రార్థన చేశాడు. పెళ్ళి అయిపోయింది, గుడికి రావట్లేదు. ఈవిడ అడిగాడు, ఏమో గుడికి రావట్లేదంటే, అదేంటారు నేను కొత్తగా వివాహం అయింది కదా, భర్తను నేను ప్రేమగా చూసుకోవాలి కదా, సమయం దొరకట్లేదు. ఎక్కడ రావడానికి? చర్చికి రావడానికి. ముందేం అడిగింది? వివాహం చేయించేమని దేవుడి దగ్గర ఉంటాను, దేవుడు నాకు నా మొర వింటలేదు, మీరు అడగండి అన్నది అడిగేసాడు. ఆయన అడిగి వివాహం జరిపించాడు, దూరం అయిపోయింది అంతే. ఇంక పాస్టర్గా ఏమండి సేవకులు మనసు ఎలాగ ఉంటుందంటే, దూరం అయిపోయిన వాళ్ళు వెనక పడుతూ ఉంటారు. రండి 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 పడుతున్నాడు వెనకాల. చెప్పాను మీకు ఒకసారి. కొద్ది రోజులుగా అడిగాడు, ఏమమ్మా మళ్ళీ రావట్లేదు ఏంటమ్మా, ఇంత దూరం అయిపోయి ఏంటమ్మా, సంవత్సరం అయిపోతుందమ్మా పెళ్ళి, ఇంకా కొత్త జంట ఏంటమ్మా, ఇంకా ఏంటమ్మా మీరు ఆ ప్రేమలో ఆ వ్యవహారాలు వచ్చేయండి అమ్మా ఇద్దరు సన్నిధి కంటే. లేదు లేదన్నయ్య మీకు చెప్పడం మర్చిపోయానండి, ఈ మధ్యకాలంలోనే మరి నేను ప్రెగ్నెంట్ అయ్యానన్నా, మరి మెట్లు ఎక్కొద్దు అంటున్నారు, ఇక రాలేను ఇక అంతే. తర్వాత బుడ్డోడు పుట్టాడు, ఏమో రావట్లేదంటే, మీకు తెలియదు ఏముంది అన్నయ్య, చిన్నపిల్లోడు పుడితే ఎంత పని ఉంటుంది, ఇక రాలేనన్నయ్య. ఇది కదండి. అంటే ఇలాంటి కారణాలు ఏమన్నా ఒక జరిగిన యథార్థ సంఘటన చెప్పాను మీకు. మనం ఇలాంటి ఎన్నో చెప్పి దేవుడికి దూరం అయిపోయామండి. మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి మీరు. ఎన్నో చెప్తాం ఇలా దేవుడికి మనం, కారణాలు, రీజన్స్. యేసుప్రభు చెప్పాడు, ఏం చెప్పినా నాకు వద్దు, నువ్వు నోరు మూసుకుని దాన్ని మోస్తూనే నువ్వు నా దగ్గరికి రావాలి. నిన్న చెప్పాను కదా ఒక మాట, ఒక పదం ప్రయోగించాను, దేవుడు నీ అంతా. నాకు చెప్పగవన్నీ రా అంటాడంతే. చాలామంది బాసులు ఉంటారండి, ఫోన్ చేస్తారు లీవ్ కోసం, ఏమండి నాకు ఆరోగ్యం, నాకు అవన్నీ చెప్పకో, రావాల్సిందే డ్యూటీకి అంటాడు. అప్పుడు ఏమంటారు, ఏం మా బాస్ పెద్ద ఎట్లారండి, ఎట్లారంటే నీ అంతా. దేవుడు కూడా అలాంటివాడేనండి. నీ కారణాలు నాకు చెప్పుకో, నీ బాధలు నాకు చెప్పుకో, నీ కష్టాలు నాకు చెప్పుకో. ఎవడ పెట్టుకోమన్నాడు అవన్నీ భుజాల మీద, ఎవడ మోపుకోమన్నాడు అవన్నీ. ఎక్కువ మాట్లాడితే లాజర్ని చూపిస్తాడు. ఎవరిని చూపిస్తాడు? మీకో మాట్లాడుతున్నాను, లాజర్ కంటే నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి, చేయలేపండి ఒకరు చెప్తారండి. ఇప్పుడు కారణాలు చెప్తారు ఎవరైనా? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఒంటి మీద ఆరోగ్యం లేదు. ఏమంటే కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్న దేవుడు స్తోత్రం, దేవుడు పని అంటున్నాడు. మీకు ఇంకా లిస్టులో ఎవరైనా ఉంటే అప్పుడు చెప్పండి నాకు కారణాలు అంటాడు. ఇంకేం చెప్తాడు? నోరు మూసుకుని ఉంటామే, దేవుడి దగ్గర దొరికిపోవటమే. కనుక మీవేవి నాకు చెప్పకండి. అదే ఇక్కడ మాట చదవండి ఇప్పుడు 27. మరియు ఎవడైనను తన సిలువ, నా సిలువ కాదు, గుడ్ ఫ్రైడేకి చెక్క సిలువలు వేసుకుని తిరక్కండి, నా సిలువ వేసుకోకండి. మెడలో ప్లాస్టిక్ మాలేసి ప్లాస్టిక్ సిలువ వేసుకుని తిరక్కండి, నాకేసిన సిలువ వేసుకోకండి. మీ సిలువను మోయండి, మీ కష్టాలు మోయండి, మీ భారాలు మోయండి, మోస్తూ మీరు నా పని జరిగించండి. అదే యుద్ధం నా కొరకు మీరు చేస్తున్నది. చెప్తారు చూడండి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురమును కట్టింపగోరిని ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని చూచుకొని అతడు దాని పునాది వేసి, ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ, ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను కానీ కొనసాగింపలేకపోయినని అతనిని చూచి ఎగతాళి చేయసాగుదురు. ఏమంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? గోపురాన్ని కట్టాలనుకున్నప్పుడు కట్టగలనా లేదా ముందు ఆలోచించుకుంటాడా? ఏమంటే ఏవి ఇంట్లో ₹1,00,000 కూడా లేకుండా ఓ 10 అంతస్తులకు ప్లాన్ వేసాడు అనుకోండి, ఏమంటారండి? వెర్రుబాగులోడు అంటారు. ఒకవేళ ఈడు ఆశ కొలిది 10 అంతస్తులకు ప్లాన్ వేసేసిన వీడి దగ్గర ₹1,00,000 కూడా లేదు, అప్పో చేసి మొత్తం మీద బేస్మెంట్ వేస్తాడు, ఇంకా మరి అప్పు చేస్తే ఫ్లోర్ వేస్తాడండి. ప్లాన్ దేనికి వేసాడు? 10 అంతస్తులు. పక్కన పెద్ద ఫోటో పెట్టేసాడు అనుకోండి, 10 అంతలు బిల్డింగ్ కట్టబోతానని. ఆ రోడ్ను వచ్చిపోయేవాడు ఏమంటారు చెప్పండి? వీడు ఎవడైనా ఒక ఫ్లోర్ కట్టుకుంటాడు, చిన్నది కట్టుకుంటాడు, 10 ఫ్లోర్లకి ప్లాన్ వేసాడు, పునాదుల దగ్గర ఆపేసాడు. నవ్వుకోరా? దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు దేవుడి కోసం చేయగలనంటే రా, నువ్వు దేవుడి కోసం బ్రతకగలనంటేనే దేవుడి దగ్గరికి రా, లేకపోతే వద్దు. నా దగ్గరికి రావద్దు, నాకు మాట ఇవ్వద్దు. నీకేమంటే బాప్తిసం అప్పుడు మనం అందరం మాటలు ఇచ్చావు, నీ కొరకు బ్రతుకుతాను దేవా, నీ కొరకు వస్తాను దేవా. వద్దు,
ముందే చూసుకోండి నా దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటిలోనూ నిలబడి నా పని చేస్తానంటే రండి. దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా మీకు తెలుసు కదండి, 162 అంతస్తుల భవనం. విచిత్రం ఏంటంటే ముందు అది కట్టడానికి ప్రారంభించింది వేరే వాళ్ళు. వాడు సగం కట్టి ఆపేసాడు, డబ్బులు లేక, డబ్బులు అయిపోయి. ఆ తర్వాత ఈ దుబాయ్ షేక్లు అండ్ బుర్జ్ ఖలీఫా అని అతను దాన్ని టేక్ ఓవర్ చేసుకుని తర్వాత అతను దాన్ని నిర్మాణం పూర్తి చేసి ఆ బిల్డింగ్ తన పేరు పెట్టేసుకున్నాడు, బుర్జ్ ఖలీఫాని. దేవుడు అదే చెప్తున్నాడు, నా దగ్గరకు వచ్చేటప్పుడే చూసుకోండి నిలబడగలనా లేదా, వెంబడించగలనా లేదా. నాకు ఏదైనా సమస్య వస్తే, ఎవరి విషయంలో అయినా బంధువుల నుంచి సమస్య వస్తే విడిచిపెట్టి దేవుడి కొరకు ముందుకెళ్ళే అంత ధైర్యం నాకు ఉందా లేదా. ముందు అన్ని కాలిక్యులేషన్స్ వేసుకున్న దగ్గరికి రండి. నన్ను వెంబడింపగోరిని ఎడలంటాడు. పైన చదవండి. ఇప్పుడు మీకు ఇది ఎక్కడ ప్రారంభమైంది? 26 దగ్గర. ఎవడైనాను నా యొద్దకు వచ్చి ఏమంటే పైన ఇంకా చూడండి, బహు జన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, నా దగ్గరికి వస్తున్నారు కదా, ఒక కండిషన్ అని మొదలుపెట్టాడు. ఇది వస్తున్న జన సమూహాలతో. దేవుని పిల్లలరా, దేవుడి కొరకు నిలబడతాం, దేవుడి కొరకు ఉంటాం అని మాటలు ఇవ్వటం ఈజీ అండి, కానీ చివరి వరకు దేవుడి కొరకు నిలబడటం చాలా కష్టం. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో వెంటాడతాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ధీటుగా నిలబడి ఎదుర్కొని దేవుడు పనిలో కొనసాగిన వాడు గొప్పవాడు. కారణాలు నాకు వద్దే వద్దు దేవుడు, నీ సమస్యలు నాకు చెప్పొద్దు దేవుడు. ఇంకొక ఉదాహరణ చెప్తాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి ఇంకొక ఉదాహరణ చెప్తాడు. 30 వచనం, 30 అయిపోయింది కదా, 31. మరియు ఎవడైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింపగల శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. చూసారా, యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు అవతల నుంచి ఎవడొస్తున్నాడు? రాజు వస్తున్నాడు. వాడి సైన్యం ఎంత? 20,000 మంది. మన దగ్గర ఎంత సైన్యం? 10,000 మంది. సో యుద్ధం అవ్వదు, సరెండర్ అయిపోయాడు దగ్గరికి వెళ్ళి. లేదంటే ఆడు వచ్చి యుద్ధానికి నిలబడతానంటే 10,000 మందిని వేసాడు, నిన్ను కూడా వేసి వెళ్ళిపోతాడు. యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు చూసుకుంటారు కదా, శక్తి ఉందో లేదో చూసుకుంటారు కదా. మీరు ఎందుకు నా విషయంలో అలాగ ఉండటం లేదు? దేవుడండి. ఎదురింప శక్తి కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారమును పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు 33లో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు. వేసాడండి. మీకు కలిగినదంతా, అది చుట్టాలా, బంధువులా, సమస్యలా, ఏమిటి ఆస్తులా, పాస్తులా, నీ ఉద్యోగాలా, నీ వ్యాపారాలా, ఏవి నిన్ను బాగా దేవుడికి దూరం చేస్తున్నాయి చూసుకో. వాటిని విడిచిపెట్టకపోతే నా శిష్యుడు నువ్వు కాలేవు. దేవుని పిల్లలారా, ఎన్ని మాటలండి బైబిల్. విడిచిపెట్టండి. ఎందుకు? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి గృహం, ఏమంటే చక్కని పిల్లలు, చాలు, ఎనఫ్. దేవుడి పనిలో ఉండండి. బైబిల్ బోధండి, ఇది స్వచ్ఛమైన బైబిల్ బోధ. కనుక ఇది ఈరోజు భూమి మీద మనిషి జరిగిస్తున్న జీవన పోరాటం. ఈ జీవన పోరాటంలో ఎవరు నిలబడతారు? ఈ జీవన పోరాటంలో ఒక పక్క మన శ్రమలు, మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన భారాలు మోస్తూనే దేవుడి కోసం నిలబడగలిగినంత శక్తి ఎవరికి ఉంది? కనుక అదే చెప్తున్నాడు అక్కడ యోబు గ్రంథం 7:1 భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం లాంటిది. శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, దీనిలో ఉంటూనే దేవుడి కొరకు నిలబడవలసిన వాడు నరుడు. కాలం అందుకిచ్చాను, నా పని కొరకు, నా కొరకు బ్రతకడానికి ఇచ్చాను. నిన్ను ఏవేవో సమస్యలు చుట్టేస్తున్నాయి నాయన, ఏవేవో నా నుంచి నిన్ను దూరం చేసేస్తున్నాయి నాయన. జాగ్రత్త, చూసుకో. నాలో నిలబడుతున్నావా, పడిపోతున్నావా? ముందే చూసుకోమని చెప్పాను, చూసుకోకుండా వచ్చేసావు. పోను పర్వాలేదు, వాక్యంతో బలపడుతున్నావా? బలపడి నిలబడడానికి ఏమైనా ట్రై చేస్తున్నావా? బలపడి నిలబడి దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఏమైనా నీ మనసు ముందుకు వస్తుందా? నిలబడండి. ఇకపోతేనండి ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తాను. ఎందుకు దేవుడు యుద్ధకాలంతో పోల్చాడు నరుడి కాలాన్ని అంటే, అసలు భూమి మీద ఉన్న నరులంతా కూడానండి, మీరు జాగ్రత్తగా వినండి, రెండో స్టెప్ తీసుకెళ్తున్నాను.
దేవుడి పక్షాన నిలబడి అపవాది మీద యుద్ధం చేయడానికి దేవుడి జన్మించాడు. అంతేనా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాలు. బాణం ఎక్కడ వేస్తారు చెప్పండి? బాణాలు ఎక్కడ ప్రయోగిస్తారు? బాణాలు ఎప్పుడు వేస్తారు చెప్పండి? పోనీ యుద్ధం జరిగినప్పుడే కదా. ఇప్పుడు దేవుడు కూడా ఏం జరిగిస్తున్నాడు భూమి మీద అంటే యుద్ధం. ఆ యుద్ధంలో నువ్వు ఎలా మారిపోవాలంట? బాణంగా మారిపోవాలి. అంబుల పొదిలోని ఒక అంబుగా నువ్వు మారిపోవాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరి మీద అండి యుద్ధం అంటారా? ఎఫ్సి పత్రిక మీరు చూడండి. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. దేవుడు తన పిల్లలతో జరిగించాలనుకున్న యుద్ధం అండి భూమి మీద ఇది. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. దేవుని యందు బలవంతులై ఉండండి. లోకంలో కాదు, లోక సంబంధమైన విషయాల్లో బలాన్ని కోరుకోవట్లేదు దేవుడు నీ విషయంలో. ఆయన యందు బలం ఉందా? వాక్య బలం ఉందా? ప్రార్థన చేయగలవా? పాట పాడగలవా? దేవుడి గురించి ఎవరికైనా చెప్పగలవా? ఒక అబద్ధపు బోధ నీ ముందుకు వస్తే ఇది అబద్ధం బైబిల్ ప్రకారం అని అవతల వాడికి నిజం చెప్పేటంత బలం ఉందా? దేవుడిలో ఏ బలం ఉందండి మనకు చెప్పండి? ఆయన యందు బలవంతులై ఉండండి అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఇది అబద్ధం అండి, బోధ అబద్ధం అండి, ఇది తప్పండి. పొద్దున్న ఒక తమ్ముడు నాకు వీడియో పంపించాడు. ప్రతిరోజు నుండి ఆ సంఘం నుంచి వీడియోలు వస్తున్నాయి, వింటున్నాడు, బాగుంటున్నాయి కదండి. ఈరోజు ఒక వీడియో వచ్చింది, మన ప్రసంగాలు ఇప్పుడు వింటున్నాడు అండి తమ్ముడు. అది నాకు ఫార్వర్డ్ చేసి, అన్న ఇది కరెక్టేనా అని నన్ను అడుగుతున్నాడు. ఏముందో తెలుసండి అందులో? స్టార్టింగ్లో బాగున్నాయండి, 2-3 మాటలు బాగా చెప్పాడు. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు అన్నాడు. అనేసి కిందకి వెళ్ళేసరికి మధ్యలో ఏం వేశాడంటే, రక్షకుడు మీ యొద్దకు వచ్చుచున్నాడు ఈరోజు వాక్యంతో అన్నాడు. అనేసి కిందకి వెళ్ళేసరికి అన్నాడు, రక్షకుడు ఒక్కడే, రక్షకుడు ఇద్దరు కాదు అన్నాడు. ఇదేంటి కొత్తగా మధ్యలో ఇలాగెత్తుకున్నాడని నేను ఆలోచిస్తుంటే, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో అక్కడ యెహోవా చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీ రక్షకుడిని నేనే అన్నాడు కదా. బాగా వినండి. ఎక్కడ పాత నిబంధనలో ఇశ్రాయేలుతో అంతా మాట్లాడినప్పుడు యెహోవా తండ్రి వాళ్ళతో ఏం చెప్తాడు? మీ రక్షకుడిని నేనే, మీ రక్షకుడిని నేనే, మీ రక్షకుడిని నేనే అని చెప్పాడు కదా. ఆ వచనాన్ని పట్టుకొచ్చి కొత్త నిబంధనకు అప్లై చేసేమంటున్నాడు అంటే, రక్షకుడు ఒకడే, ఇద్దరు కాదు. కనుక యేసుప్రభు ఎవరో కాదు, ఆ యెహోవాయే యేసుప్రభుగా రూపం ఎత్తుకుని భూమి మీదకి వచ్చాడు అన్నాడు. పోయింది. యెహోవాయే రక్షకుడు అని పాత నిబంధనలో చెప్పాడు. ఆ రక్షకుడే యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చెప్తున్నాడంటే, యెషయా గ్రంథంలో నేను వాక్యం చూపించాను కదా, ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం తీయండి, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది అన్నాడు. అంతే, అయిపోయింది. ఎట్లా కలిపెట్టి చూసారు కనెక్షను? ఎక్కడ యెషయా గ్రంథము, ఎక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యమే అక్కడ నేనే మీకు రక్షకుడిని యెహోవా వాక్యం ఉంది కదా, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది, ఆయన యేసుప్రభు అన్నాడు. అయిపోయింది. ఈ అమాయకులు చప్పట్లు కొడుతున్నారు కింద. తమ్ముడికి డౌట్ వచ్చింది మన వాక్యాలన్నీ, అన్న ఈయన యెహోవా యేసుక్రీస్తు ఒకటే అంటున్నారు నిజమేనా అంటే, తమ్ముడు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతారు మీరు? బైబిల్ ప్రకారం బైబిల్ చదువుతున్నారా? కొత్త నిబంధన అంటే ఏదో నన్ను అప్పుడప్పుడు, అందుకే అప్పుడప్పుడు చదివితే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు తండ్రైన దేవుడు, యేసుక్రీస్తుల వారిని, పరిశుద్ధాత్మ దేవుడిని, ముగ్గురిని ఒకేసారి చూపిస్తాను తమ్ముడు. నీకు పెద్దగా బైబిల్ చదవాల్సిన అవసరం లేదని ఒక్కటే సందర్భం చూపించానండి. ఏంటి సందర్భం? యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకుంటున్న సందర్భం. యేసుప్రభు నీళ్ళలోకి వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఎవరు వచ్చారు ఆయన మీదకి? పరిశుద్ధాత్మ దేవుడు పావురం ఆకారంలో వచ్చాడు. అంటే నీకు ఎంతమంది కనబడుతున్నారు ఇప్పుడు అని అడిగాను. 2 పక్కన పెట్టని చెప్పాను. ఇక్కడ యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల ఆయన మీదకి దిగాడు. ఎంతమంది కనబడ్డారు? 2. నీళ్ళలో నుంచి ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చిన తర్వాత ఒక స్వరం పైనుంచి వినపడుతుంది. ఏమని? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. ఆ స్వరం ఎవరిది? ఎంతమంది కనబడ్డారు నీకు? నోరు ఇంకా ఆ మెసేజ్ కనుక చెప్పాను. అయిపోయింది. ముగ్గురునికి ఒకే సందర్భంలో కళ్ళకు కట్టినట్టుగా పైనుండి ఈయనే నా ప్రియకుమారుడు అని తండ్రి మాట్లాడుతున్నాడు. కుమారుడు యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ముగ్గురు కనబడుతున్నప్పుడు కాదని వాడెవడో చెప్తుంటే నువ్వెందుకు వింటున్నావు? చూసారా? మీరు దేవుని యందు ఏమై ఉండాలి? బలవంతులై ఉండండి. అబద్ధాన్ని పట్టుకోండి.
నమ్మకండి. బైబిల్ బాగా చదవండి, బైబిల్ బాగా నేర్చుకోండి. 12 తారీఖున పరీక్షలు అండి. పిల్లలందరికీ చెప్తాను, చదువు వచ్చిన వాళ్ళందరూ పరీక్షలు రాయండి, జ్ఞానం నేర్చుకోండి. ఇవే నీ ఇప్పుడు త్రిత్వమా ఏకత్వం నేను చెప్పే మాటలన్నా పాఠాల్లో ఉంటాయండి, ఆ పరీక్షల్లో ఉంటాయి. ఇవే నేను చెప్పేవన్నీ. ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేశాడు, మొన్న 3-4 వారాలు మీరు విన్నారు కదండి పాఠాలు. తండ్రిని దేవుడిని ఎవరైనా చూసారా, చచ్చిపోయిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారా? ఈ ప్రశ్నలన్నీ పాఠాలుగా ఏమంటే జ్ఞానం పరీక్షల్లో పాఠాలుగా పెట్టి మీరు పరీక్షలు రాయండి, జ్ఞానం నేర్చుకోమంటున్నామండి. ఇదే మీరు దేవుని యందు ఏమై ఉండాలంట. ఇప్పుడు చదవండి 10వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. బలం ఎవరికి కావాలి? యుద్ధం చేసేవాడికి కావాలి. అంతేనా? సైన్యంలోకి ఎవరిని పడితే అని తీసుకుంటారా? ఎంత పొట్టేసుకుని సైన్యంలోకి వెళ్ళండి, తీసుకోడు. బాగా పొట్టేసుకుని వెళ్ళినోడిని తీసుకోడు, బాగా బక్కపలసుకున్నవాడిని కూడా తీసుకోడు. యుద్ధం చేయడానికి ఎలాగుండాలి? బలం. పరిగెట్టమంటే పరిగెట్టాలి, వంగోమంటే వంగోవాలి, లేవమంటే లేవాలి, బరువు మోయమంటే మోయాలి. ఆయాసం, తుమ్ములు, దగ్గులు కుదరదు, వెళ్ళిపో ఇంటికి అంటాడు. సైన్యంలో యుద్ధం చేసేవాడు బలవంతుడై ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి. 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాలను ధరించుకోండి. మీరు అపవాది యొక్క తంత్రాల మీద మీరు యుద్ధం చేయాలి. ఇది క్రైస్తవుడి యుద్ధం. భూమి మీద నరుని కాలం ఏ కాలం? యుద్ధకాలం. ఎవరి మీద యుద్ధం చేయాలి? అపవాది తంత్రాల మీద. అపవాది మీద యుద్ధం చేసి వాడి తంత్రాలను కనిపెట్టి వాడు కబ్జా చేసి వాడు లాగేసి వాడు అందరినీ వాడు మాయలో ఉంచితే క్రైస్తవుడు ఆ మాయలో నుంచి విడిపించి తీసుకురావడానికి అపవాది మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఏమండి, యుద్ధంలోకి ఎంతమంది ఉన్నారు చెప్పండి? యుద్ధంలో ఎంతమంది ఉన్నారు? దేవుడు పక్షాన వాక్యం చెబుతూ ఎవరో ఒకరిని దేవుడి సన్నిధి వైపు నడిపించే యుద్ధంలో మనలో ఎంతమంది ఉంటాం? వేళ్ళ మీద అక్కడక్కడ కొద్దిమంది. వాక్యం చెప్పానన్నా, నేను వాక్యం చెప్పాను, నాకు ఫోన్లు వస్తాయి, వాక్యం చెప్పానన్నా, ఎంత ఆనందం అండి. అంటే అక్కడ ఒక యుద్ధం జరిగింది. వాళ్ళున్న అబద్ధంలో నుంచి లాగడానికి మన సత్యవాక్యాన్ని అక్కడ చెప్పారు. ఆనందం. ఎవరు చెప్తున్నారు? ఎవరు జరిగిస్తున్నారు యుద్ధం? మీరు అపవాది యొక్క తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాలను ధరించుకొని రెడీ అయిపోండి యుద్ధానికి అంటున్నాడు. అదే అక్కడ చెప్తున్నాడండి యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలము నా కొరకు సాతాను మీద యుద్ధం చేయడానికి నేను మిమ్మల్ని పుట్టిస్తే వాడి తంత్రాలకు మీరు బలైపోయి లోక ఆశలకు బలైపోయి వాడు చెప్పిన ఏవేవో చెత్తంతా మీ బుర్రలోకి ఎక్కిచ్చేసుకుని యుద్ధంలో నుంచి సైడ్ అయిపోయారు. వాడి టార్గెట్ ఏంటంటే యుద్ధంలో నుంచి లాగాలి. ఎవడ పనిలో ఉంటాడో వాడేవాడికి టార్గెట్, ఎవడు యుద్ధం చేస్తున్నాడో వాడేవాడికి టార్గెట్. ఎవరు దేవుడు పని బాగా చేస్తే వాళ్ళకే శోధనలు. గుర్తుపెట్టుకోండి. మీకు సంగతి చెప్పనండి, ఎప్పుడు అందరూ నవ్వుతూ పలకరించినప్పుడు ఆర్టిఫిషియల్ నవ్వండి, మాది స్వతహాగా గుండెల్లోంచి రాదు. ఎందుకు రాదు అంటే ఎన్నో టెన్షన్స్, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు. ఏదో అందరు నవ్వుతున్నారు కానీ నవ్వుతూ పలకరించడం నవ్వే ఉండదండి. కారణం ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో నిజంగానండి ముందుండి నడిపించడానికి మీరు ప్రయత్నిస్తే అప్పుడు మీకు అర్థమవుతాయండి. ఒక సంఘాన్ని ఒక 60, 30 లేదంటే 40, ఒక 20 కుటుంబాలను ముందుండి నడిపించడం, దేవుళ్ళు నడిపించడం అంటే అక్కడి నుంచి వస్తున్న ఇన్పుట్లు, ఏవేవో సమస్యలు, ఏవేవో గొడవలు, ఏవేవో విభేదాలు, ఏవేవో శత్రుత్వాలు, ఇవన్నీ గుండెలను తాకుతున్నప్పుడు అండి ఒక పక్క అవి తాకుతూ ఉంటాయి. ఒక పక్క వాక్యం, ఓ పక్క దేవుడు పని, ఒక పక్క పర్సనల్ కుటుంబం, ఓ పక్క ఆరోగ్య సమస్యలు, ఓ పక్క ఎన్నో ఆర్థిక, వీటన్నిటిని తట్టుకొని గుండెని అలా నిబ్బరంగా పెట్టుకుని ఆర్టిఫిషియల్ నవ్వంతే, నవ్వు రాదు. హృదయపూర్వకంగా నవ్వుదామన్నా ఆ నవ్వు కొద్దిసేపే, ఎవరో ఒకరు ఏదోటి వేస్తారు చెవిలో, చెరిగిపోద్దంతే, ఉండదండి అది. గుండెల నిండా గాయాలు, గుండెల నిండా బరువు, గుండెల నిండా బాధ్యతలు, అలా జరుగుతుంది.
మీరు ముందుంటే ఇవన్నీ అర్థమవుతాయండి. పై పైన ఉంటే ఏమండి ఎన్నైనా అనొచ్చండి పైన ఉన్న వాళ్ళు, కానీ మోసేవాడికి బరువు అనేది తెలుస్తుంది. సంఘం మీకు చాలాసార్లు చెప్పాను, ఎత్తుకున్న తర్వాత అర్థమైందండి. మన మధ్యకాలంలో కెమెరా పాడైపోయింది, లైవ్లో వెళ్ళట్లేదు ఒక 4 రోజుల నుంచి. వాళ్ళు అక్కడ లైవ్లో ఇప్పుడు మీరు ఇక్కడ వింటున్నది ఏమంటే సుమారు ఒక 80 మంది 100 మంది 90 మంది ఒకటి కూర్చుంటామండి. మనం లైవ్లో మీరు చూడండి, ఒక లింక్ మనం పెట్టేసరికి ఒక 2 రోజులు అయితే 200 మంది 300 మంది వాక్యం వింటారు. వాళ్ళందరూ మెసేజ్లే, అన్న లైవ్ రావట్లేదేంటి. ఏం చెప్పాలి వాళ్ళకి? మా దగ్గర డబ్బులు లేవని చెప్పనా, మా కెమెరా పాడైపోయిందని చెప్పనా, ఏం చెప్పనండి? కొంతమందికి ఉంది అది. నా చుట్టూ ఉండి నా వెన్నంటుండి ఆ మెసేజ్లు చూస్తారు. వాళ్ళకి చెప్తాను, తమ్ముడు ఇలాగ మనం లైవ్ ఇవ్వలేకపోతున్నాం అంటే ఒక 2-3 ముందుకు వచ్చారండి, అన్న కొందాం, కెమెరా కొందాం. ఆదినారాయణ గారి కుటుంబం అండి, వాళ్ళు 30,000 అప్పు చేసండి. తర్వాత తమ్ముడు ఆనంద్ 15,000 తెచ్చారండి. ఆ 45,000 ఈఎంఐ కట్టి ఆ కొత్త కెమెరా తెచ్చాం. మళ్ళీ ఒత్తిడితో నలిగిపోతున్నప్పుడు అంటే దాన్ని షేర్ చేసుకోవడానికి కొద్దిమంది ఉంటే వాళ్ళు అందులోకి వస్తుంటే ఆనందం వేరండి. పని వచ్చారు కొంతమంది, ఎత్తుకున్నారు ఆ బరువుని, ఎత్తుకున్నారు ఆ లోడుని. అక్కడ వాళ్ళ విషయం, వాళ్ళకి వాక్యం అందట్లేదు. సుదూర ప్రాంతాల్లో ఫోన్లు ఇలా పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారండి వాళ్ళు మన వాక్యం కోసం. దేవుని పిల్లలారా, బరువులు బాధ్యతలు ఎన్నో, ఒకటి చెప్పాను మీకు, ఎన్నో బుర్ర నిండా ఇలా తిరుగుతున్నప్పుడు అండి ఇది మాకు ఒకటి అర్థమైపోద్ది, ఇది మనం దేవుడి కోసం భూమి మీద సాతాను పైన జరిగిస్తున్న పని యుద్ధం, సువార్త పనే ఒక యుద్ధం. ఎంతమంది సైన్యంగా మారడానికి ప్రయత్నిస్తారండి, ఎంతమంది ఆ పనిలోకి ముందుకు రావడానికి ప్రయత్నిస్తారండి. వేళ్ళ మీద కొద్దిమంది అడుగుతారండి, కొద్దిమందే ఎలాగుంది ఏం జరుగుతుంది, మిగతా వాళ్ళు అందరూ వస్తారు వెళ్ళిపోతారండి. దేవుని పిల్లలారా, భూమి మీద నరులు కాలమంట యుద్ధం చేయడానికి. ఎవరి మీద అంటే అపవాది సాతాను తంత్రాల మీద. యుద్ధంలో ఉన్నవాడికి ఏం ఆనందం ఉంటుంది చెప్పండి? చేతిలో గన్ను, వెనకాల బుల్లెట్లు, షూలు, ఏమన్నాడు డ్రెస్, ఒంటి నిండా ఉన్నప్పుడు వాడికి ఏం హ్యాపీ ఉంటుంది? యుద్ధం అయిపోయేంత వరకు హ్యాపీయే ఉండదు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మొదటి లైన్ చదివారు మీరు, ఏమని? భూమి మీద నరుని కాలము యుద్ధకాలము కాదా? కింద వెంటనే అంటాడు చూడండి, ఆ యుద్ధం జరిగిస్తున్న నరుడు కింద వెంటనే అంటాడు, వాని దినములు కూలివాని దినముల వంటివి కావు. కూలివాని దినాలు ఏమంటే కూలివాని దినాలంటే మీకు ఏమర్థమైంది చెప్పండి? రోజు కూలి పనికి వెళ్ళే వాళ్ళని ఎవరైనా చూసారా? మీరు రోడ్ల మీద అడ్డాలని ఉంటాయి చూడండి, అడ్డాల మీదకి వెళ్ళేసరికి వాళ్ళు ఎలా నుంచి ఉంటారంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అండి, చక్కగా భోజనం వండేసుకుని పాపం వచ్చి రోడ్డు మీద నుంచి ఉంటారు గుంపులుగా. ఏ బండి వచ్చినా సరే పరిగెత్తుకుని వెళ్ళిపోతారండి. సార్ మాకు పని ఇస్తారా? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పని దొరికేంత వరకు అంటే అడ్డా మీద అలాగే కూర్చొని ఉంటారండి పాపం. వాళ్ళు ఏం కావాలి? వాళ్ళకి పని కావాలి. పని లేదు. కరోనా కాలంలోనైతేనండి అసలు పనులు లేకండి పస్తులుండిపోయి చాలామంది చచ్చిపోయిన వార్తలు కూడా మనం అప్పట్లో చూసాం. కూలివాని దినాలంటే అలాగ ఉంటాయి. వాడికి కూలి పని కావాలి. ఆ పని దొరకకపోతే ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో వంట ఉండదు, తినడానికి తిండి ఉండదు. వాడు 500 సంపాదిస్తే అందులో 200-300 పెట్టి ఒక 2-3 కేజీల బియ్యం, ఒక ఆయిల్ ప్యాకెట్, ఉప్పు, పప్పు, కారం అన్నీ కలిపి చిన్న కవర్లు వేసుకుని ఇంటికి పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ రోజు పని దొరికితే ఆ రోజు ఇంటికి సామాన్లు. అది కూలివాని దినాలంటున్నాడు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి నిజంగానండి. ఇక్కడ కూర్చున్న మనకైతే దేవుడు అంత దీనస్థితిలో అయితే మనల్ని పెట్టలేదు. చక్కగా ఉన్నాం, అందరం కాస్త తింటున్నాం, ఉంటున్నాం. అలాంటి వాని దినాలు చూపించి అందులో నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉందంటున్నాడు. ఏమి నేర్చుకోవాలంట? భూమి మీద నీకు ఇవ్వబడిన కాలం కూడా కూలివాని దినముల వంటిదే అన్నాడు. అంటే వాడు పని కొరకు ఎంత తాపత్రయపడుతున్నాడో, నాకు పనివ్వండి అని వాడు ఉదయాన్నే లేచిపోయి పరుగులు ఎలా పడుతున్నాడో, నువ్వు నా పని విషయంలో కూడా అంతే శ్రద్ధతో ఉండాలి అన్నాడు దేవుడు. కూలివాడు ఎలాగైతే పని చేసుకుని కూలిని సమకూర్చుకుంటున్నాడో, నా పనిని నువ్వు భూమి మీద జరిగించి కూలివాడు కూలి సమకూర్చుకున్నట్టుగా నువ్వు నీ జీవితంలో నా పనిని జరిగించి నువ్వు కూలి సమకూర్చుకోవాలి. పనిలోకి రావాలి, పని చేయాలి. ఏ రోజు పనికి నువ్వు డొమ్మా కొడితే ఆ రోజు దేవుడి వలన నీకు అందాల్సిన జీతం పోయింది. ఇంకో విషయం చెప్పనండి, అసలు టాప్ సీక్రెట్ ఏంటంటే, నేను నీకేదైతే పనిని నియమించానో నువ్వు పుట్టక మునుపు, రేపు చెప్తానండి వచ్చేవారం ఆ పాఠం, నేను భూమి మీదకు నువ్వు రాకమునిపే నేను నీకే పనినైతే సిద్ధం చేశానో
ఆ పనిని నువ్వు భూమి మీద నువ్వు పూర్తి చేస్తేనే నీకు విశ్రాంతి అని చెప్పాడు. అదే మీరు వాక్యపట్నం చదువుకున్నారు. 14వ అధ్యాయం యోబు గ్రంథం 5-6 వచనాలు చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము ఏమంటే 5వ వచనం. నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు, వారి నెలలు సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఏమంటే ఆయుష్కాలం అంటున్నాడు, నెలలు అంటున్నాడు. చూడండి, మనకి ఎంత కాలం ఇవ్వబడిందో, ఎన్ని నెలలు ఇవ్వబడినాయో దేవుడికి ముందే తెలుసంట. ఏమండి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నరుల ఆయుష్కాలమునకు పరిమితి. పరిమితి అంటే అర్థం చెప్పండి. లిమిట్. నీ ఆయుష్కాలానికి లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటి ఒక్క సెకండ్ కూడా నువ్వు భూమి మీద ఉండవు. ఒక్క సెకండ్ కూడా నీ వాళ్ళు పెంచలేరు, నీ డబ్బు పెంచలేదు, నీ అధికారం పెంచలేదు, నీ ఆస్తి పెంచలేదు. ఏవి నీకు ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని సెకండ్ కూడా ఏది పెంచలేదు. కారణం దానికి లిమిట్. ఆయుష్కాలాన్ని నియమించింది ఎవరు? దేవుడేనండి. ఈ తెలుగు చాలామంది ఏం మాట్లాడుకుంటారంటే, చిన్న కుర్రాడు చచ్చిపోయాడు అనుకోండి, ఏమనంటే మాయదారు దేవుడు అప్పుడే తీసుకుపోయాడు. నీకేం బాధ? ఆయన తీసుకుపోతే ఆయనే పుట్టించాడు, ఆయనే తీసుకోండి, మధ్యలో నీకేంటి బాధ? మన మధ్యకాలం ఒక ఆయన మాట్లాడుతున్నాడండి, చిన్నపిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారో చెప్పండి, అప్పుడు నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాను అంటున్నాడు. దేవుడు అంటూ ఉంటే చిన్నపిల్లలు ఎందుకు చచ్చిపోతారు? చూసారా ప్రశ్న ఎలాగుందో? ఇది పక్కనట్టండి, మీరు సమాధానాలు చెప్తారా నాకు అన్నాడు. అన్నీ చెప్తాను ఆయన అన్నాడు. నా రెండో ప్రశ్న అన్నాడు. రెండో ప్రశ్న చెప్పంటే, ఎందుకు దేవుడు అంటూ ఉంటే ఒకడు కుంటోడుగా ఒకడు గుడ్డోడుగా పుడతాడు, అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారు? నా రెండో ప్రశ్న. చూసారా ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారు లోకంలో. దేవుడు ఉంటే పసిపిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు? దేవుడు ఉంటే మనుషులకు మరణాలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఉంటే అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారు? నేను నా మాట చెప్పానండి అప్పుడు. నాయన నువ్వు చచ్చిపోతున్నారు అంటే నీకు పెద్దగా ఏం చెప్పను, వాక్యం చెప్పను, దేవుడి గురించి చెప్పను. ఒక్క ఉదాహరణ ఒక ప్రశ్న అడుగుతాను, నీకు సమాధానం చెప్పాను. అడగండి. నీకు జ్వరం వచ్చింది, తగ్గాలంటే నీకు ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని నాకు జ్వరం వచ్చింది, లోకంలో డాక్టర్ లేడు అన్నాడు అనుకోండి, ఏమనాలి? ఇన్ని పిచ్చోడు ఎర్రుబాగులోడు అనాలి. నీకు జ్వరం వస్తే వెళితే హాస్పిటల్ ఉంది, అక్కడ డాక్టర్ ఉన్నాడు. నువ్వు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని జ్వరం వచ్చింది కనుక డాక్టర్ లేడంటే, మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారంటే కాపాడడానికి దేవుడు ఉన్నాడు. నువ్వు వెళ్ళవుగా ఆయన దగ్గరికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు జ్వరం వచ్చింది అని అంటే అప్పుడు జ్వరాన్ని చూసి ఆ టెంపరేచర్ని బట్టి 650 ఇవ్వాలా 350 ఇవ్వాలా డోలో ఇస్తాడు, రోగాన్ని బట్టి. నువ్వు అసలు వెళ్ళకుండానే నాకు జ్వరం వచ్చింది కనుక డాక్టరే లేడు, మనుషులు చచ్చిపోతున్నారు కనుక దేవుడే లేడు, వెళితే కాపాడుతాడు వెరుబాగులోడు. ఎల్లు దేవుడి దగ్గరికి, ఎల్లు దేవుడి సన్నిధికి, మోకరించు, తప్పు చేశాను కాపాడని అడిగితే కాపాడుతాడు. గడ్డం ఇంత పెంచేసుకుని, జుట్టు ఇంత పెంచేసుకుని, నాకు గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది కనుక మంగళవాడు లేడు అన్నాడు అనుకోండి, ఏమనాలి చెప్పండి? పోరా అక్కడ కటింగ్ షాప్కి వెళ్ళరా, ముందు కట్ చేస్తాడు ఆయన. ఇలాగుంది ఈరోజు మనిషి ఆలోచనలండి. దేవుని పిల్లరా, లిమిట్. దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, దాన్ని ఎవడో పెంచలేడు. ఆయుష్కాలంలో మనిషి లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు అంతే. కానీ వెళ్ళిపోయే లోపు, చచ్చిపోయే లోపు, నీకు చావొచ్చే లోపు ఒక పని చెప్తాడు ఇక్కడ. జాగ్రత్త చదవండి వాక్యం. 5వ వచనం. నరుల ఆయుష్కాలములకు పరిమితి కలదు, వారిని నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాలని వైపారమానముని నువ్వు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని అండర్లైన్ చేసుకోండి. ఏం రాశాడండి? కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు, నీ పనిని నువ్వు భూమి మీద ముగించేంత వరకు. నెక్స్ట్, వారు విశ్రమమునందరూ. ముగించకపోతే విశ్రాంతి లేదు. నువ్వు పని ముగించకపోతే విశ్రాంతి లేదు. నువ్వు పని చేయకపోతే విశ్రాంతి లేదు. పోతావు పాతాళానికి. వచ్చి కూర్చుంటాను, వెళ్ళిపోతాను, దేవుడి కోసం ఏ పని చేయను. అవదండి. ఇది 2022 ఘాటు ప్రసంగాలే చెప్తానండి. నిలబడిన వాళ్ళు నిలబడతారండి, చెప్పాల్సినవి చెప్పాలి, దేవుడు రాయించేసినవి చెప్పేయాలంతే. పని పెట్టుకున్నవాడు నిలబడతాడు, పని పెట్టుకున్నవాడు విశ్రాంతిలోకి వెళతాడు. పని చేసిన వాడు దేవుడు ఇవ్వబోయే పరదేశకు వెళతాడు, దేవుడు ఇవ్వబోయే పరలోకానికి వెళతాడు. నేను ఏ పని చేయనండి, వస్తాను వెళ్ళిపోతాను. అవదండి ఇది.
ఆత్మీయ జీవితానికి మంచిది కాదండి. దేవుడి దగ్గరికి వచ్చి ఉపయోగం ఉండదండి. మీరు ఏ పనులకు వస్తారో రండి, ఏ పని చేస్తారో చేయండి. అన్న నాకు అవ్వదు, నేను కొంచెం నాకు బరువులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, కనీసం ఆర్థికంగా ఉపయోగపడతారా? ఉపయోగపడండి. ఏం చేస్తారు చేయకి, ఏ రూపంలో మీరు దేవుడికి చేసుకుంటారో చేసుకోండి. దేవుడు పనిలో ఉండండి, దేవుళ్ళో ఉండండి. పనిని విశ్రమించేంత వరకు నీకు నీ పనిని భూమి మీద ముగించేంత వరకు నీకేం రాదంట? విశ్రాంతి రాదు. దేవుడి పనిలో ఉన్న వాళ్ళు త్వరగా పోరండి. జాన్సన్ అన్న ప్రసంగాలు చెప్తాడు, విన్నారు ఎప్పుడన్నా? వృద్ధులైపోయేంత వరకు చచ్చిపోరు దేవుడి పనిలో ఉన్న వాళ్ళు అంటాడు. ఎందుకు? ఇదే, వారు పనిని ముగించేంత వరకు వారికి ఏమి రాదు? విశ్రాంతి రాదు. ఇది మీరు మనసులో పెట్టుకుని, మొత్తం మీద పని ముగించేంత వరకు విశ్రాంతి రాదు అంటే అసలే పని చేయకపోతే ఏమండి? ఇంకో రెఫరెన్స్ రాశాడు, ఏమని? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీకు ఇవ్వబడిన కాలమునకు ముందే నీ వేళ పోదు. ముందే సత్యాత్మ తట్టబుట్ట అంటున్నాడు. దుర్మార్గపు పనులు అంటే మీరేమనుకుంటారంటే, నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, నేను సూపర్ అనుకుంటారు. అసలు దేవుడి పని చేయకుండా నువ్వు ఏ పని చేసినా అది దేవుడికి ఏ పని తెలుసా? దుర్మార్గపు పనే. ఇదేట్రా, నా తిండి తింటున్నావు, నా భూమి మీద ఉంటున్నావు, ఆ ఆకాశం నాది, ఆ సూర్యుడు నావాడు, నువ్వు తాగుతున్న నీళ్ళు నావి, నువ్వు తింటున్న తిండి నాది, నువ్వు వాడుకుంటున్న శరీరం నాది, అందులో ఉన్న ఆత్మ నాది, అన్నీ నావే. కానీ నువ్వు నా కోసం ఏ పని చెయ్యవు. మరి ఏ పని అనాలి దాన్ని? దుర్మార్గపు పని. చూస్తారు, అది ప్రసంగి గ్రంథం అండి. 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం అనుకుంటాను, 17వ వచనం 14వ వచనంలో ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం అండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగొద్దు. రోడ్ల మీద తిరగకండి. ఊరకే ఏ పని దేవుడి పని పెట్టుకోకుండా బుద్ధిహీనంగా తిరగకండి. దేవుడి పని విడిచిపెట్టి తిరగకండి. అలా తిరిగితే, చెప్తున్నాడు చూడండి, అలా తిరిగితే నీ కాలమునకు ముందే, నీకు ఆయుష్కాలం రాశాను 60-70 అని, ఊరికే రోడ్ల మీద పడి తిరుగుతున్నావు. ఎందుకని తీసాను? అది దేవుడు. అదేనండి దేవుడు చెప్తున్నది అక్కడ. నీ కాలమునకు ముందే నీకు రాశాను, 80 రాశాను, నా పని చేస్తావని. నువ్వు చేయట్లేదుగా, పనిలోకి రావుగా. దేవుడి కోసం అంటే ఇష్టం ఉండదుగా, దేవుడు పని అంటే ఇష్టం ఉండదుగా, దేవుడు సన్నిధి అంటే ఇష్టం ఉండదుగా. లోకం పైన ఉన్నంత ఇష్టం నా పైన నీకు లేనప్పుడు, బుద్ధిహీనంగా తిరుగుతున్నప్పుడు, ఎందుకయ్యా నిన్ను భరించాలి? ఎందుకయ్యా నిన్ను పెంచాలి? ఎందుకయ్యా నీ కోసం వర్షాన్ని కష్టపడి తెప్పించాలి? ఎందుకయ్యా నీ కోసం పంటలు పండించాలి? ఎందుకయ్యా నీ కోసం గాలిని పంపించాలి? ఎందుకు నేను నీ కోసం కష్టపడాలి? నువ్వు నా కోసం ఏ పని చేయనప్పుడు. అందుకే నీకివ్వబడిన కాలమునకు ముందుగానే నేనేం చేస్తాను? ఎందుకంటే కష్టం అండి. దేవుడు కష్టం భూమి మీద నరులు అనుభవిస్తున్నది. 2020 చాలామంది లేచిపోయారు, 21 చాలామంది లేచిపోయారు, 22 మళ్ళీ రెడీ అయింది ఒమిక్రాన్. ఎంతమంది లేపుతుందో తెలియదండి. ఖాళీ చేసుకుంటున్నాడు. ఎందుకు? ఉపయోగపడిన డంప్ ఎందుకండి దేవుడికి? కష్టం. దేవుడి కష్టం వృధా అయిపోతుందండి. దేవుని పిల్లలారా, భూమి మీద నరుని కాలం యుద్ధకాలం. కూలివాని దినములలాగా వాడు భూమి మీద తన పని ముగించేంత వరకు కూడా వాడికి ఏం రాదంట? విశ్రాంతి రాదు. దేవుడి కొరకు బ్రతకడానికి పుట్టినవాడండి మనిషి. దేవుడి కొరకు బ్రతుకుతాడని ఇస్తున్నదండి దేవుడి కాలం. దయచేసి సంఘం అంతా ఏదో ఒక పనిలోనికి కొత్త సంవత్సరంలో నిర్ణయాలు తీసుకుని వచ్చేయండి. నేను పని చేస్తాను, సంఘానికి పని చేస్తాను, ఈ పనిలో నేను ఉంటాను, ముందుకు రండి. ఎన్ని అవకాశాలు, ఎన్ని పనులండి, ఎన్ని కార్యాలండి మన దగ్గర జరుగుతున్నాయి. మీ ఇష్టం. ఏ పనిని భుజాల పని ఎత్తుకుంటారో ఎత్తుకోండి, సంఘపు పని ఎత్తుకోండి, కార్యాలు ఎత్తుకోండి, సువార్తను ఎత్తుకోండి, పని ఎత్తుకోండి, కొత్త ఆత్మల రక్షణను ఎత్తుకోండి. ఇది మీకు క్షేమం అండి. ఇది మీకు దేవుడు విశ్రాంతిలోనికి తీసుకోవడానికి ఒక అవకాశం అండి. అయిపోతుంది, 30 దాటాం, 40 దాటాం. కొద్ది కాలం అండి, మహా అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు భూమి మీద ఉంటామండి. మన ఆయుష్కాలం అంతే 60-70, అధిక బలం ఉంటే 80. దేవుడి చిత్తం అయితే అది. కనుక భూమి మీద నరుని కాలం ఏ కాలం అంట? యుద్ధకాలం. మీకు సంగతి చెప్తానండి. ఇందాక యేసుప్రభు చెప్పింది మీకు అర్థం కాలేదు. నా జీవితం కష్టం, నేను దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాను అని చాలామంది చెప్తారు కదా. మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఒక వీడియో పట్టుకొచ్చానండి. చాలామంది
భూమి మీద ఉన్న కాలాన్ని ఏవేవో చిన్న కష్టాలు కారణాలు చెప్పి వృధాగా చేసేస్తున్నారు. తమ్ముడు రెడీ ఉంది వీడియో, మీకు వీడియో చూపిస్తాను చూడండి. అతనికన్నా పెద్ద కష్టం ఏమైనా మనకుందా? అతనికంటే పెద్ద మనకి ఇబ్బంది ఏమైనా మీకు ఏమైనా ఉందేమో చూడండి. ఒక వీడియో చూపిస్తారు. తమ్ముడు చూడండి, ప్లే చేయండి అన్న. కెమెరా తిప్పండి, ఆ లైవ్లో వాళ్ళు కూడా చూస్తారు. వెళ్తుందా? రైట్, వెళ్తుందంటలే బాబు లైవ్. చూడండి, సౌండ్ ఇవ్వండి. అతను చూడండి, అతని జీవితకాలం మొత్తం తల ఒకటే బయట ఉంటుందండి. బాడీ మొత్తం పనిచేయట్లేదు అతనిది. బాడీ మొత్తం బాక్సులో ఉంటుంది. అయినా సరే అతను ఏం చేస్తున్నాడు చూడండి. 70 సంవత్సరాలు కదలలేని మొహం ఒకటే బయట కట్టుకొని లాయర్ అయిపోయి కేసు వాదించాడంట. మీరు ఏమండి, దేవుడు పక్షాన ఎంతమందికి వాక్యం చెప్పారు? లాయర్ అయిపోయి కేసు వాదించాడండి. మీకు అన్ని అవయవాలు బాగున్నాయిగా, ఎవరికి చెప్పారు దేవుడి గురించి? ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి? ఏం పని చేసాను చెప్పండి దేవుడి కోసం? అసలు నాకు మతిపోయిందండి ఆ వీడియో చూసినప్పుడు. ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? 70 సంవత్సరాలు తల ఒకటే పని చేస్తున్నా జీవితం మీద ఆశ వదులుకోలేదంట. చిన్న ఇబ్బంది వచ్చేసరికి నిస్పృహ అండి మనలో. చిన్న ఇరుకోసరికి అయిపోయింది నా జీవితం, ఇంకంతే, నేను చచ్చిపడిపోయాను అనుకుంటామండి. చచ్చిపోయిన పాముల్లో అయిపోతామండి మనం. చిన్న చిన్న ఇరుకులకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న పంతాలకి అయిపోయింది నా జీవితం. ఇంకా నేను రానికి, నేను చేయనికి అయిపోయింది. ఏమన్నా చూడండి, అతని జీవితాన్ని గ్రూప్లో పెడతానండి. ఇప్పుడు కొద్దిసేపు ఉన్నాక మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అందరూ బాగా మరొకసారి వినండి. అతని జీవితం ఏం పాఠం నేర్పుతుందండి. నిస్పృహ లేదంట జీవితం మీద. కేసు గెలిచేసారంట. మళ్ళీ తన జీవితాన్ని పుస్తకంగా రాస్తున్నాడంట. ఏంటి తల ఒకటి బయటెట్టి. అవయవాలు అన్నీ బాగున్న వాళ్ళే లాయర్ అవ్వడం చాలా కష్టం అండి, అవునా కదా? లాయర్గా మీరు ట్రై చేయండి. అవలోకం మీలో అన్నీ బాగున్నాయి, మనకి చదవగలం, చూడగలం, నేర్చుకోగలం. అతను అందులో ఉండి లాయర్ అయ్యాడంట. జీవితం మీద పట్టుదల అండి అది. ఆ పట్టుదల మనకి ఎవరి మీద ఉండాలి తెలుసా? దేవుడి మీద ఉండాలి. పట్టుదల దేవుడి మీద, పట్టుదల నిలబడాలి, చెయ్యాలి, నేర్చుకోవాలి, వెళ్ళాలి, ఇవ్వాలి. ఇది ఎప్పుడైతే కోల్పోతామండి, దేవుడి విషయంలో మనం ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసండి బైబిల్లో? అసలు అలాగా దేవుడికి దూరం దేనికి దేవుడికి పనికిరాని వాళ్ళ విషయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. నాకు ఉపయోగపడినప్పుడు నువ్వు బ్రతుకుండే ఏం ఉపయోగం రా అన్నాడు దేవుడు. కనుక కూలివాని దినాలు ఏమండి 2022 ఎంత కూలి సంపాదించుకుంటారు? రెడీ అండి, మీరు రెడీ అవ్వండి. మేము రెడీ సంఘంగా పని ఇవ్వడానికి. మీరు దేవుడి కోసం ఎంత కూలి సంపాదించుకుంటారో పని చేసి దేవుడి కోసం కూడగట్టుకోండి. ఆ కూలిని పట్టుకొని మన పరలోకంలో ఉన్న కన్నతండ్రి ముందు నిలబడి దానితోనే మనం దేంట్లోకి వెళ్ళాలి? విశ్రాంతిలోకి. కనుక వద్దండి, జీవితం మీద, ఈ లోకం మీద ఆశలు తగ్గించండి. దేవుడి మీద ఆశ పెంచుకోండి. దేవుడు పని మీద ఆశ పెంచుకోండి.